హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మికుంట, ఇల్లంతకుంట మరియు వీణవంక మండలాల్లో దాదాపుగా 308 కళ్యాణ లక్ష్మి ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటుగా తులం బంగారం కూడా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. మండలం జమ్మికుంట పట్టణం నుంచి దాదాపు 200 చెక్కులు, ఇల్లంతకుంట మండలం నుంచి 58 చెక్కులు, వీణవంక మండలం నుంచి 50 చెక్కుల ప్రపోజల్ పంపడం జరుగుతా ఉంది. ఇలా ఈ పథకం కేసీఆర్ గారు ఇచ్చిన పథకం. ఈ 1,116 రూపాయలు కేసీఆర్ గారు మొదలుపెట్టిన పథకం, కేసీఆర్ గారు ఇస్తున్న పథకం. ఈ ప్రభుత్వం అధికారానికి రాగానే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇస్తామన్నారు. ఇంకా తులం బంగారం ఇయ్యలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1000 చెక్కులు ఆల్రెడీ పంచినాం. ఆ 1000 చెక్కులకు కూడా ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తులం బంగారం ఇవ్వాలి. కనీసము ఈ చెక్కులు వచ్చేటప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం పంపిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.